హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా పేరు మోహిని. నా వయసు 30 సంవత్సరాలు. పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుంది. నా భర్త పేరు అనిల్. అతనికి 33 సంవత్సరాలు. ఎప్పుడు ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడు. అయితే మోహిని ఆఫీస్కి లేట్ అవుతుంది, త్వరగా వడ్డించంటుంటే కిచెన్లో ఉన్న మోహిని పరుగున వచ్చి భర్తకి వడ్డించి పక్కన కూర్చుంది. నువ్వు తినచ్చుగా, నాకు ఆకలి లేదండి, మీరు తినండి. సరే, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, తినేసి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక భర్త వెళ్ళిపోగానే ఇంట్లో పనులన్నీ కూడా చకచకా చేసేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది. ఇంకా స్నానం చేసి చీర కట్టుకుంటూ ఉండగా డోర్ సౌండ్ వినిపించింది. ఆయన అప్పుడే ఆఫీస్కి వెళ్ళారు కదా, అప్పుడే ఎవరు వచ్చేసారా ఏంటి అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా 28 ఏళ్ల కుర్రాడు కనిపించాడు. భర్త అనుకుని చీరను మొత్తం కట్టుకోకుండా సగం కట్టుకుని వచ్చి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా 28 ఏళ్ల కుర్రాడు కనిపించాడు. భర్త అనుకుని చీరని మొత్తం కట్టుకోకుండా సగం కట్టుకుని వచ్చి డోర్ ఓపెన్ చేసింది. ఆ సగం కట్టుకున్న చీర నుంచి ఎద అందాలు, నడుము అందాలు అతని కళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమెను కాకుండా అతను ఆమె అందాలను చూస్తూ ఉండిపోయాడు. గబుక్కున చీర మీద కప్పుకొని, ఎవరు మీరు అనింది. నేను మీ ఇంటి పక్క పోర్షన్లో ఉంటాను. నేను ఆఫీస్కి వెళుతున్నాను. నా ఫ్రెండ్ వస్తాడు, ఈ కీస్ వాడికి ఇస్తారేమో అని కీస్ పట్టుకొని ఆమెను ఒక రకంగా చూస్తూ అంటుంటే అతని చూపులకి కోపం వస్తున్నా, నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని సీరియస్గా చెప్పింది. ప్లీజ్ అండి, అర్జెంటు, వాడికి ఒంట్లో బాగోలేదు, రెస్ట్ తీసుకుంటానని చెప్పాడు. ఈరోజు హెల్ప్ చేయండి అండ్ ఈ ఒక్కరోజుకి హెల్ప్ చేయండి అంటూ రిక్వెస్ట్గా అడుగుతుంటే ఇక తప్పక సరే అంటూ అతని చేతులు నా కీస్ తీసుకొని అతని మొహం మీద డోర్ వేసేసింది. అతను నవ్వుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అసలు ఎవరు ఇతను అలా చూస్తున్నాడు? నేను మా ఆయన అనుకుని ఈ అవతారంలోనే డోర్ తీశాను అని అనుకుంటూ అతను చూసిన చూపులకే ఆమెకు చెమటలు పట్టేస్తుంటే తుడుచుకుంటూ చీర కట్టుకొని తినేసి పడుకుంది మోహిని. అయితే ఇక ఆమె మంచి నిద్రలో ఉండగా మళ్ళీ మోగింది కాలింగ్ బెల్. మొదటిసారి మెలకు రాలేదు, కానీ అలా కాలింగ్ బెల్ కొడుతూనే ఉండడంతో చిరాగ్గా కళ్ళు తెరిచి మత్తుగా అనిపిస్తుంటే వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. హలో ఆంటీ, కీస్ ఇస్తారని అడిగాడు గుడ్లు పెద్దవి చేసి. వాట్ అని అరిచింది. అదే, మా ఫ్రెండు మీకు కీస్ ఇస్తాడంట, అంటే ఇచ్చాడంట, ఇస్తారని అన్నాడు. మళ్ళీ కీస్ నాకు వేరేలాగా వినిపించింది. అంటే వేరేగా అంటే అన్నాడు ఒకలా చూస్తూ. వీళ్ళకి ఏమైంది ఇలా చూసి చేస్తున్నారు? నీకెందుకు, నీకు కావాల్సింది కీస్ అంతే కదా, ఇస్తున్నాను, తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంకోసారి నాకు ఇలాంటి కీస్ ఇవ్వద్దు అంటూ అరుస్తుంటే ఎందుకంత ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారంటీ అన్నాడు. నేను ఆంటీలా కనిపిస్తున్నానా? నీకంటే 1-2 ఇయర్స్ పెద్దదాన్ని అంతే, ఆ మాత్రానికే ఆంటీ అయిపోతానా? నిన్ను అంకులని పిలవాలా అనేసి స్టూపిడ్ అంటూ తిట్టుకుంటూ కీస్ ఇచ్చి డోర్ టక్కనని వేసేస్తుంది. అతను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇక ఈవినింగ్ అవుతుంటే భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంది. అంటే మోహిని ఆమె ఎదురు చూపులకి ఫలితంగా అప్పుడే లోపలికి వచ్చాడు అనిల్. అతని చేతిలో ఉన్న కోట్ తీసుకొని, ఈరోజు కాస్త ఎర్లీగా వచ్చారే అని అడుగుతూ ఉంటే, చాలా టైర్డ్ అయ్యాను మోహిని, కాఫీ తీసుకురా అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక భర్తకి కాఫీ పెట్టి తీసుకొస్తుంది. హెడ్ఏక్ వస్తుందా, తల పట్టమంటారా? అవును, కాసేపు తల పట్టచ్చుగా అంటూ కాఫీ సిప్ చేస్తూ అడుగుతుంటే, అంటే బాంబ్ తీసుకుని వెళ్ళి మసాజ్ చేస్తూ ఉంది. నాకు నిద్ర వస్తుంది, చాలా బాగా మసాజ్ చేసావంటూ బెడ్ మీద వాలిపోయాడు. ఇక అలా ప్రతిరోజు అతను వర్క్లో బిజీలో భార్యని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు, తన అవసరాలు ఇష్టాలు తీర్చట్లేదు. ఇక ఒకరోజు భర్త ఆఫీస్కి వెళ్ళాక స్నానం చేసి చీర కడుతూ ఉండగా పక్కన విండో ఓపెన్గా ఉండడంతో ఆ విండోల నుంచి మోహిని స్పష్టంగా కనిపిస్తుంది. పక్క పోర్షన్లో ఉన్న అబ్బాయిలకి టెర్రస్ పైన వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఆంటీ చాలా అందంగా ఉంది కదరా అనుకుంటూ తల తిప్పి చూసిన వాళ్ళకి ఎదురుగా మోహిని చీర కట్టుకుంటూ కనిపిస్తుంటే, అబ్బా నిజంగా చాలా అందంగా ఉంది కదరా, తన వంపు సొంపులు పిచ్చెక్కిస్తున్నాయి. అవునరా, ఒక్కసారి తనతో మాట్లాడి ఒప్పిద్దామా? ఒకరోజు నువ్వు ఇంకో రోజు నేను అంటుంటే, రే ఏం మాట్లాడుతున్నావురా,
అలా డైరెక్ట్గా వెళ్ళి అడిగితే ఒప్పుకుంటుందంటావా? ఎందుకు ఒప్పుకోదు? తప్పకుండా ఒప్పుకుంటుంది. ముందు వద్దని అంటారు, కానీ మన టాలెంట్ చూపించాలి. తనకి టాలెంట్ చూపించడం ఏంటి, మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి కండలు చూపిస్తే ఏదైనా మార్పు ఉంటుందేమో అంటుంటే, నిజంగా నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఒక్కసారి అటు చూడరా, ఏముందిరా ఫిగరు, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఇక ముట్టుకుంటే ఆహా, స్వర్గమే అనుకుంటూ ఆమె అందాలన్నీ చూపులతోనే తినేసేలాగా చూస్తూ ఉన్నారు ఇద్దరు. వాళ్ళిద్దరి మాటలు ఆమెకు వినిపించి టక్కున తల తిప్పి చూసింది. కోరికతో చూస్తూ కనిపించారిద్దరు. బయట చెంగు కప్పుకుంటున్న వాళ్ళిద్దరు చూపులకి కూడా ఉలిక్కిపడి గబుక్కున విండో క్లోజ్ చేసింది. త్వరలోనే పడేసి మన కోరికలు తీర్చుకోవాలి, జీవితానికి బోరు కొట్టేస్తుంది. ఈ ఫిగర్ మనకు పడిందనుకో, ఆహా, ఆ సుఖమే వేరు అనుకుంటూ ఇద్దరు కిందకెళ్ళారు. ఇక రోజు ఇదే తనతో, రే విక్కీ రే విక్కీ, ఆంటీ ఎంత అందంగా ఉందో తెలుసా? అప్సరసలు కూడా అతని ముందు అంటే ఆమె ముందు పనికిరారు, అంత అందంగా ఉంది. నిజంరా, సినిమా హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడిపి అనిపిస్తుంది. ఎంత అందమైన ఫిగర్ని ఇంట్లో పెట్టుకుని వాడేం చేస్తున్నాడో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని ఆమెని విండో నుంచి చూస్తూ అంటుంటే, ముందుగా వాళ్ళ మాటలకి కోపం వచ్చినా తర్వాత నేను నిజంగా అంత అందంగా ఉన్నానా అనుకుంటూ ఆమె అందాలన్నీ కూడా మిర్రర్లో చూసుకోవడం మొదలుపెట్టింది. ఇంత అందంగా ఉంటే నా భర్త ఎందుకు నన్ను అసలు ముట్టుకోవట్లేదు? వీళ్ళు నన్ను రెచ్చగొట్టడానికి అలా మాట్లాడుతున్నారేమో. రే విక్కీ, ఒక్కసారైనా నాతో మాట్లాడరా అన్నాడు గట్టిగా, ఆమెకు వినిపించాలని. తల తిప్పి అతన్ని చూసింది. ప్లీజ్ ఒక్కసారి అంటూ రిక్వెస్ట్ ఇంకా కూడా అడుగుతున్నాడు. నేను మాట్లాడితేనే కదా నా మనసులో ఏముందో తెలిసేది అని ఇలా మాట్లాడకుండా దొంగ చూపులు చూస్తే ఎలా అన్నాడు వాళ్ళ ఫ్రెండ్కి చెబుతూ. ఆమెను ఉద్దేశించి మార్నింగ్ అతను ఎక్సర్సైజ్ చేస్తుంటే అతని వంక అలానే చూసింది. రే విక్కీ, నీకు ఓకే అయితే ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తాను, ఒక్కసారి నాతో మాట్లాడరా అంటున్నాడు. ఆమె చిన్నగా నవ్వుతూ విండో క్లోజ్ చేసింది. ఆ నవ్వు అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంటే ఆఫ్టర్నూన్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక ఇక్కడ మోహిని కూడా అతను వస్తాడేమో అనుకుంటూ త్వరగా ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని రెడీ అయ్యి హాల్లో సోఫాలో కూర్చుంది. ఆఫ్టర్నూన్ అవుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది. ఉలిక్కిపడి చూసింది. అతనేనా అని ఓపెన్ చేయనా అంటే డోర్ వద్ద ఓపెన్ చేసిన తర్వాత నన్ను ఏమైనా చేస్తే లేదు, అతను అలాంటి వాడు కాదు, ఇన్ని రోజులుగా చూస్తున్నాడు, ఈ ఒక్కసారి కూడా అంటే అలా ఎప్పుడు కూడా బిహేవ్ చేయలేదు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. హాయ్ అండి అన్నాడు నవ్వి. ఎందుకు అలా మాట్లాడుతుంటే డైరెక్ట్గా అతను చూడలేక కళ్ళు కిందకి దించి హాయ్ అండి లోపలికి రావచ్చా అన్నాడు. రమ్మంటూ లోపలికి దారిచ్చింది. వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతను కాస్త మంచినీళ్ళు ఇస్తారా అన్నాడు. కాసేపు అలాగే ఆమె మౌనాన్ని భరించలేక సరే అంటూ వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆమె అలా ఇస్తుంటే ఆమె చేతిని తడుముతూ గ్లాస్ని అందుకున్నాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. ఆమెకి స్పర్శకి ఆమె బిగుసుకుపోతుంటే నవ్వుకున్నాడు. అతను అదే చేత్తో కాఫీ తీసుకురండి అంటుంటే అయ్యో సారీ ఇప్పుడే తీసుకువస్తానంటూ వెళ్ళింది. ఇక ఇద్దరికీ కాఫీ కలుపుకొని వచ్చి అతని చేతిలో పెట్టి పక్కన కూర్చుంది. మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు అతను. ఏంటి అని భయంగా చూస్తుంది. మీరు టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, మీకు ఇష్టమైతేనే. మీరు చాలా అందంగా ఉన్నారు, ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మీ అందం రోజు రోజుకి నన్ను పిచ్చివాడిని చేస్తుంది. కానీ మిమ్మల్ని డైరెక్ట్గా ఎలా అడగాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కూడా మీకు ఇష్టమైతేనే ఒక్కసారి మీతో అని ఆగిపోయాడు. తలెత్తి అతన్ని చూసింది. ఏమంటారని కలుగు చేశాడు. నాకు పెళ్ళైపోయింది, మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇలా చేయడం తప్పు. నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటాడు, ఆయనని నేను అసలు మోసం చేయలేను అని స్మూత్గా రిజెక్ట్ చేసి బయటికి పంపించింది. ఇక ఈవినింగ్ టక్కున బ్లింక్ అయిన ఫోన్ చూస్తుంది. హాయ్ అండి అని టెక్స్ట్ చేశారు. హాయ్ అంటూ రిప్లై ఇచ్చింది. ఏం చేస్తున్నారన్నారు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాననింది. నేను ఒక విషయం అడుగుతాను, మీరు తప్పుగా అనుకోరు కదా అన్నారు. చెప్పండి అన్నది. మీ ఆయనతో మీరు రోజుకి ఎన్నిసార్లు కలుస్తారో అన్నాడు. అతని ప్రశ్నకి గుడ్లు బయటికి పొడుచుకొచ్చేశాయి. ఆమెకు చెప్పండి అని మళ్ళీ కూడా రిప్లై ఇచ్చారు. నీకెందుకు అనింది. సారీ చొరవ తీసుకున్నందుకు అని అన్నాడు. పర్వాలేదు అనింది. అయితే ఆన్సర్ చెప్పండి.
అసలు మా ఆయనతో కలవక చాలా రోజులవుతుంది. ఆయన చాలా బిజీగా ఉంటారు. చాలా అలసిపోయి పడుకుంటారు అని రిప్లై ఇచ్చింది. అయ్యో! ఇంత అందమైన భార్యని ఇంట్లో పెట్టుకొని అంత నెగ్లెక్ట్ చేస్తున్నారు. అంటే ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నాకు గాని నీ అంత అందమైన అంటే భార్య దొరుకుంటే ప్రతిరోజు కూడా పండగ చేసుకునేవాడిని అన్నాడు. తెలియకుండానే పెదవులపై నవ్వు వచ్చి చేరింది. కానీ ఏం మాట్లాడలేదు. మిమ్మల్ని చేసుకోబోయే ఆవిడ చాలా అదృష్టవంతురాలనింది. ఆ అదృష్టం మీకు కూడా కావాలంటే ఇస్తాను. ఏమంటారు అన్నాడు. చెప్పాను కదా నా భర్త ఉన్నాడని. అవును చెప్పారు. కానీ అతను మీ కోరికలు తీర్చట్లేదు కదా. మీ అవసరాలు నేను తీరుస్తాను. ప్లీజ్ కాదనకండి. మీ ఆయన రేపు ఆఫీస్కి వెళ్ళాక వస్తాను. నన్ను వెనక్కి పంపించద్దు. ప్లీజ్ నా కోరిక తీర్చండి ఒక్కసారికి. ఒక్కసారి. లేదు నేను తీర్చలేను. కనీసం హగ్ అని ఇవ్వచ్చుగా అంటుంటే వద్దు అన్నానుగా అనింది. ప్లీజ్ ఒకే ఒక్క హగ్. ప్లీజ్ 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 తీసుకుని వెళ్ళిపోతాను. ప్లీజ్ అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తుంటే సరే అనింది. అమ్మయ్య! ప్లాన్ వర్కౌట్ అయ్యిందని థ్యాంక్ యూ అంటూ ఇక మెసేజ్ చేయడం ఆపేశాడు. ఇక వాళ్ళ భర్త వచ్చేసరికి టెక్స్ట్ డిలీట్ చేసింది. సర్లా ఇక ఎప్పట్లాగే అతను వచ్చి డిన్నర్ చేసేసి అతని పాటకు అతను పడుకుంటూ పోయాడు. నెక్స్ట్ డే భర్త ఆఫీస్కి ఎప్పుడుకి వెళ్ళిపోతాడని ఎదురు చూస్తుంది. అతను అలా వెళ్ళిపోయాడో లేదో బ్లాక్ కలర్ శారీ కట్టుకుని లైట్గా మేకప్ అద్దుకొని అంటే ఒకటే పళ్ళు అంటే ఏదో చాలా హాట్గా రెడీ అయిందనమాట. ఇక 12 గంటలకి కాలింగ్ బెల్ మోగింది. ఎందుకు తలుపు తెరవాలంటే గుండె దడదల్లాడిపోతుంది. అదే పనిగా మోగుతుంది బెల్లు. అయితే ఇక మెల్లగా డోరు వెళ్ళి ఓపెన్ చేసింది. ఎదురుగా అతను ఆమెను చూసి స్టన్ అయిపోయాడు. వెంటనే డోర్ క్లోజ్ చేసి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అలా అతను హత్తుకోగానే ఉలిక్కిపడి అతన్ని దూరం నెట్టడానికి ట్రై చేసింది. కానీ అతని చేతులు మాత్రం ఆమె నడుము భాగాన నిమురుతుంటే ఆమె ఒంట్లో ప్రకంపనలు మొదలై మత్తుగా అతని వీపుని చుట్టేసింది. చాలా రోజుల తర్వాత ఒక మగాడి స్పర్శ తగులుతుంటే ఆమెలో కోరికలు కలుగుతూ ఉన్నాయి. హగ్గుతో అస్సలు ఆగలేదు. ఆమె మెడపై ముద్దులు పెడుతూ ఆమె ఎదపై ఉన్న పైటను తప్పించి చూశారు. ఒక్కసారిగా ఐస్ క్రీజ్ అంటే ఇద్దరు కూడా ఇదయ్యారు, దగ్గరైపోయారు. ఆమె అందాలకి ఆగలేక చేతులతో పని చెప్తుంటే ఇద్దరు నోటి వెంట నిట్టూర్పులు. ఇక ఒక్క క్షణం దూరం భరించలేక ఆమె బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద దింపి ఆమె నుంచి చీరను వేరు చేసి ఆమె మీదకి చేరిపోయాడు. ఇక ఇద్దరూ కూడా ఈ లోకాన్ని మరిచి ఒకరు ఒంటిని ఒకరు తడుముకుంటూ ఇద్దరిలో కోరికలు పీక్స్కి తీసుకువెళ్ళి ఆమెలో కలిసిపోవాలని రెడీ అవుతూ ఉండగా టక్కున మోగింది కాలింగ్ బెల్. అప్పటి వరకు వాటిని మధ్యలో ఉన్న అంటే మోహిని ఒక్కసారిగా ఎగిరిపోయి న్యూడ్గా ఉన్న అతన్ని చూడగానే ఉలిక్కిపడి అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోసేసి అక్కడి నుంచి లేచి గబగబా చీర కట్టుకొని నువ్వు బాత్రూంలోకి వెళ్ళు, ఎవరో చూసి వస్తానని కంగారుగా చెప్పి ఒంటికి పట్టిన చెమటని చీర కొంగుతో తుడుచుకుంటూ డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా తన భర్త అనిల్ కనిపించారు. మీరేంటండి ఈ టైంలో వచ్చారో అంతే కంగారుగా దాచేస్తూ. నువ్వేంటి అలా ఉన్నావు అని అడుగుతూ లోపలికి వచ్చారు. అది పడుకున్నానండి, ఏదో పీడకల వచ్చింది అందుకే అని కవర్ చేసింది. నాకు ఒంట్లో కాస్త నలుసుగా ఉంది, రెస్ట్ తీసుకుంటాను మోహిని అంటూ రూమ్కి వెళుతుంటే మీరు ఆ రూమ్లో పడుకోండి, ఈ రూమ్లో అంతా గజిబిజిగా ఉంది, క్లీన్ చేస్తానంటుంటే పర్వాలేదులే అంటూ లోపలికి వస్తుంటే ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి, మీరు ఆ రూమ్లోనే పడుకోండి అంటూ బలవంతంగా అతన్ని వేరే రూమ్కి పంపించింది. ఇక అతను కూడా భర్త కూడా భగవంతుడే లోపలికి వచ్చి నువ్వు వెళ్ళు, మా ఆయన వచ్చారో చూసి చంపేస్తాను కంగారుగా అతను ఎవరు చూడకముందే బయటికి పంపించేసింది. అయితే మోహిని ఏదో అలికిడి అనిపిస్తుంటే ఎవరు వచ్చారు మోహిని అని అడుగుతూ భర్త అనిల్ అడిగారనమాట. అప్పుడే ఎవరూ లేరండి, మన ఇంటికి ఎవరు వస్తారు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తానంటూ వాష్రూమ్కి వెళ్ళిపోయింది. ఆమె ఫ్రెష్ అయ్యి రాగానే సరేలే అని అతన్ని మీదకి లాక్కుని ఈ మధ్యలో మన ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది, సారీ మోహిని నా వర్క్ బిజీలో నేను నెగ్లెక్ట్ చేస్తున్నట్టు ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దుల వర్షం కురిపించాడు. ఈ సుఖం కోసమేనా నేను తప్పు చేయాలనుకున్నది, చీచి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా భర్త తప్ప వేరే మగాడు నా బాడీని ఎలా టచ్ చేయాలనుకున్నాడు, అసలు నేను ఎలా చనువిచ్చాను, చీచి ఏంటి ఇంతలా దిగజారిపోయాను, ఈ ఒక్క క్షణం లేట్ అయితే నా పరిస్థితి ఏంటి, నా భర్తను మోసం చేశానన్న గిల్టీనెస్ జీవితాంతం నాకు ఉండేది కదా అని ఆమె పశ్చాత్తాపానికి గురయ్యింది. ఒక్క క్షణం సుఖం కోసం జీవితాలను నాశనం చేసుకోవడం చాలా తప్పండి.
ఈ స్టోరీలో ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.